జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయవాడ విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్ రాబోతోంది. వెల్లడించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. నగరంలో 40 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు నిర్మించాం. మరో 2.95 కోట్ల రూపాయలతో కొండ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేశామని తెలిపిన మేయర్ భాగ్యలక్ష్మి. బీసెంట్ రోడ్లో తొలగించిన చిరు వ్యాపారస్తులకు వారి స్థలాలు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు. విజయవాడ విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్ రాబోతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, వికసిత పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనులపై విజయవాడ పార్లమెంటు భవన్ నందు ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్డు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని తెలిపారు. ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ లు కృషి చేస్తున్నారని, అతి త్వరలో విజయవాడ విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్ రాబోతోందని అన్నారు. కేంద్రం కూడా ప్రతిపాదనల్లో ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, అన్ని ప్రాంతాల్లో ఇవి నడుస్తాయని చెప్పారు. తన సొంత నిధులతో ఎన్ఐఆర్డీలో విలేజ్ ఛాంపియన్స్ కి శిక్షణ ఇప్పించి వికసిత పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని అన్నారు. అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి ఎంఏయుడి డిపార్ట్మెంట్ నుంచి జీఓఏపీ కింద విజయవాడ మెట్రోకి, అంతేకాకుండా విశాఖపట్నం మెట్రోకి కూడా నిధులు కేటాయించే విధంగా, అంటే సర్వే మళ్ళీ అప్పుడెప్పుడో చేసిన సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ సర్వేని నిమిత్తం కాంట్రాక్ట్ సంస్థని ఒప్పందం కుదిర్చి వారికి ఫైనాన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు నివేదిక పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అతి త్వరలో 2 నగరాలలో మెట్రో కూడా రాబోతుంది. వీటన్నిటికీ తోడు మొన్న ఈ బస్ సేవ కింద అర్బన్ మినిస్ట్రీ నుంచి సుమారుగా 750 బస్సులు, అంటే ఈ ఎక్కడో మెట్రో నగరాలకు ఇచ్చే బస్సులు మనం చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇటువంటి నగరాలకు ఇచ్చే బస్సులు 750 బస్సులు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ బస్సులు ఉండాలని 11 పట్టణాలకి మనం 750 బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. 700 అమరావతి, అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ అండ్ విశాఖపట్నానికి మినిమం పెద్ద సిటీలకి 100, చిన్న సిటీలకి 50 చొప్పున కేంద్ర ప్రభుత్వం బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఛార్జింగ్ స్టేషన్లు కూడా బస్సులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఏపీఎస్ఆర్టీసీ వారు మనం స్థలం ఇస్తే 60% కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా కేబుల్ వైర్ రన్ చేసేదానికి మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో వారు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాం. మనం చూస్తే ఎప్పుడూ కూడా వారు ఢిల్లీ వచ్చిన కాడి నుంచి నిరంతరం ఎవరో ఒకరిని కలవటం, ఏదో ఏమేమి పథకాలు ఉన్నాయో కూడా ఆలోచించడం. ఇవాళ మార్చి 31 లోపల ఏమేమైతే పథకాలకి డబ్బులు కొన్ని రాష్ట్రాలు తీసుకోకుండా వెనక్కి వస్తున్నాయో ఆ పథకాలకి డబ్బులు ట్యాప్ చేసే విధంగా ఎంపీలని కానీ సెక్రటరీస్ని కానీ కోఆర్డినేషన్ చేసి రేపటి నుంచి మండే నుంచి అక్కడ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడైతే నిధులు బ్యాక్ వచ్చినాయో ఆ నిధులు రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. నేను కూడా అర్బన్ అండ్ జలశక్తిలో కొత్తగా ఈ 2 శాఖల్లో కూడా నాకు కూడా బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ అంతకు ముందు ఉన్న డిఫెన్స్, హోము, సివిల్ ఏవియేషన్ కాకుండా ఈ 2 కూడా చూడటం జరుగుతుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే విధంగా చేస్తాం. ఇక విజయవాడ నగరానికి వస్తే గత 4 నెలల నుంచి మీతో సరిగ్గా సమయం కూడా స్పెండ్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే పలు కార్యక్రమాల్లో మేము ఇక్కడ చాలా బిజీగా ఉండటం జరిగింది. నా సొంత నిధులతో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎన్ఐఆర్డీ కింద సుమారు మొదటి విడత 50 మందిని, అంతేకాకుండా రెండో విడత 50 మందిని పంపించి ఎన్ఐఆర్డీలో 10 రోజులు ట్రైనింగ్ ఇప్పించి గ్రామీణ వికాసం
వికసిత్ పంచాయతీ అనే ప్రోగ్రామ్ను గవర్నమెంట్తో కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను నా సొంత నిధులతో కేసినేని ఫౌండేషన్ తరఫున దాదాపు 24 గ్రామాలు దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులను కూర్చోబెట్టి తప్పకుండా అక్కడ గ్రామాల్లో మనం గ్రామ సభ ఏ విధంగా జరగాలి, గ్రామాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చాలామంది ఉన్నారు కానీ వారు చేసుకునే పద్ధతుల్లో అంటే లోన్లు వస్తున్నాయి కానీ వాళ్ళు ఆధునిక పద్ధతుల్లో చేస్తే వాళ్ళకి లాభం కూడా బాగా వస్తుంది. కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా చేయాలనేది కూడా ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్ ఇప్పించి నగరంలో 40 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు నిర్మించామని, మరో 2.95 కోట్ల రూపాయలతో కొండ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీ ఏర్పాటు చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగరంలో నూతనంగా పలు వాటర్ రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. నగరంలోని కమాండ్ కంట్రోల్లో రూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా మరికొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. 14 కోట్ల రూపాయలతో నగరంలో డ్రైనేజీలను నిర్మించామని, 6 కోట్ల రూపాయలతో విద్యాధరపురంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. 163 కోట్ల రూపాయల వివిధ పనుల కింద ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. సెక్షన్ ద్వారా మనకు ఆదాయం రావడం జరిగింది. అలాగే 2024-25 రెవెన్యూ క్యాపిటల్ వ్యయంలో ఆదాయములు డిపాజిట్లతో 1123.91 క్రోర్స్ మనకి రావడం జరిగింది. అలాగే 2026 గాను రెవెన్యూ క్యాపిటల్ ఆదాయంలో 1262.47 కోట్లకు గాను, ప్రారంభ నిల్వ 349.63 కోట్లకు గాను, డిపాజిట్లు 47.4 కోట్లకు గాను ఉండటం జరుగుతుంది. మొత్తం ఆదాయ వనరులు మనకి 1659.15 కోట్లకు గాను, రెవెన్యూ క్యాపిటల్ లోన్స్ డిపాజిట్లు చెల్లింపులతో కలిపి 1454.56 కోట్లుగా మనం ఈ సంవత్సరం బడ్జెట్ తేల్చడం జరిగింది. అది మిగులు మనకి 204.59 కోట్లుగా బడ్జెట్ పొందుపరచడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అనగా 22/3/2025 గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ అంశాలు కొంచెం మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ముందు తెలియపరచడం జరుగుతుంది. ఏదైతే ఈ సంవత్సర కాలము మనం గత సంవత్సర కాలం చేసిన అభివృద్ధి పనులు, అలాగే రెవెన్యూ ఆదాయ వివరాలు తెలియపరచడం జరుగుతుంది. మనం ఈ సంవత్సర కాలంలో ఉన్న బీటీ రోడ్లు 40.9 కోట్లతోటి 47.46 కిలోమీటర్ల మేర మనం రోడ్లు వేసుకోవటం జరిగింది. అలాగే పురోగతిలో ఉన్న బీటీ రోడ్లు 6.80 కోట్లకి 4.33 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉండటం జరుగుతుంది. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ లో గాలి నాణ్యత మెరుగుపరచడం కోసం, మనకి ఎండ్ టు ఎండ్ ఫ్లైర్ బ్లాక్స్ వేసుకోవటం కోసం మనం 24.91 కిలోమీటర్ల మేర 17 కోట్లు మనం ఆమోదించడం జరిగింది. అలాగే కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు, డ్రైన్లు, ర్యాంపులు, ల్యాండింగ్స్ కి 2.95 క్రోర్స్ తోటి మనం పూర్తి చేసుకున్నాం. కొండ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే 40వ డివిజన్లోన 1500 KL కెపాసిటీ గల రిజర్వాయర్ ని మనం 3.30 కోట్లతోటి పూర్తి చేయబడింది. పూర్తి చేసి వేసవి కాలం ఏదైతే వస్తుందో ప్రజలకి బీసన్ రోడ్ లో తొలగించిన చిరు వ్యాపారస్తులకు వారి స్థలాలు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షుడు దుర్గారావు డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండను చూసుకుని కొందరు చిరు వ్యాపారస్తుల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. బీఆర్టీఎస్ రోడ్ లోని సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ బీసన్ రోడ్ లో గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారస్తులు వారి వ్యాపారాలు సాగిస్తున్నారన్నారు. గతంలో అధికార పార్టీలో చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. బీసెంట్ రోడ్ లో ట్రాఫిక్ అసౌకర్యం లేకుండా తమ వ్యాపారాలు చేసుకున్నారన్నారు. కొద్ది కాలంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో ఉన్న చిరు వ్యాపారస్తుల వ్యాపారాలను తొలగించారని, అధికార పార్టీ అన్యాయాలకు చిరు వ్యాపార స్థలాలను అప్పగించారన్నారు. చిరు వ్యాపారస్తుల జీవనోపాధిపై దెబ్బ కొట్టారని మండిపడ్డారు. బీసెంట్ రోడ్ లో పాత చిరు వ్యాపారాలు బండ్లను తొలగించి కొత్తవారు 13 బండ్లను పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు.
సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలి సిఐటియు డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే విజయవాడలో ఉన్న వ్యాపారస్తులందరూ కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో సెంట్రల్ సిటీ సిఐటియు అధ్యక్షులు కె దుర్గారావు, నాయకులు వై సుబ్బారావు, సిహెచ్ మురళి, బి వెంకటేశ్వరరావు, మీ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. గత 34 సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో చాలాసార్లు అధికార పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులకి అండగా కొంతమంది కొన్ని దుశ్చర్యలకు పాల్పడినా ఇవాళ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఐక్యంగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ప్రజలకి అసౌకర్యం కలగకుండా, ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కొంతమంది నాయకులు విజయవాడ నగరంలో కండ్రిక, రాజీవ్ నగరు, గుణదల, మధురా నగరు, లెనిన్ సెంటరు, అట్లాగే బీసన్ రోడ్డు ప్రాంతాల్లో చిరు వ్యాపారస్తులను తొలగించి వాళ్ళ అనుమాయుల్ని పెట్టి ఇవాళ జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీన బీసన్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారాల మధ్య కొంతమందిని, వాళ్ళు వ్యాపారాలు చేస్తారో కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అటువంటి వారిని తీసుకొచ్చి బీసన్ రోడ్ నడి రోడ్లో వ్యాపారాలు పెట్టడానికి 12 బళ్ళు పెట్టి ఇవాళ గతంలో వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారస్తుల జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి అనేది ఈరోజు అధికార పార్టీ నేతలు చూస్తున్నారు. దీని కారణంగా గత 10 రోజులుగా ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరు వ్యాపారస్తులు ఆఖరులు వాళ్ళ కంటి మీద నిద్ర లేదు, తినే తిండి సహించే పరిస్థితి లేదు. మా కుటుంబాలు ఏమవ్వాలని చెప్పేసి ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. నా పేరు సిహెచ్ మురళి, విజయవాడ హాకర్స్ మరియు తోపుడు మండల యూనియన్ సెక్రటరీ. విజయవాడ నగరంలో 40,000 మందికి హాకర్లు ఉన్నారు. గత 3-4 దశాబ్దాల నుంచి ఇదే జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే సందర్భంలో బీసన్ రోడ్ అనే ప్రాంతంలో గత 40-50 ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పటి నుంచి వ్యాపారాలు సాగిస్తున్నటువంటి హాకర్లు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు అడ్డం వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది మీరు ఒకసారి పరిశీలన చేయండి. షాప్ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వం వారికి మా విన్నపం ఏంటంటే, ఏదన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే రండి మాట్లాడదాం, అంతవరకే కానీ మీరు మా పొట్ట కొట్టాలని, అందరు పొట్ట కొట్టాలని చెప్పేసేసానంటే మేము సిఐటియుగా మేము సహించేదేం లేదు. కనుక ఏదైనా తప్పొప్పులు జరిగితే లాండ్ ఆర్డర్ సమస్య వచ్చినా కూడా లాండ్ ఆర్డర్ ఉంది, ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక మార్గం ఉంది. అంతేగాని మీ పొట్ట కొడతాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక్కడి నుంచి తీసేస్తే మాత్రం బీసన్ రోడ్ నుంచి మేము బీసన్ రోడ్డు ఇప్పుడు కొత్తగా రాలేదు, మా పొట్ట కొట్టాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ ప్రయత్నం వెనక ఎంతమంది ఉన్నారో ఏం చేస్తున్నారో అనేది మాకు తెలుసు. అందరు పొట్ట కొట్టాలని చెప్పేసి మీరు భావిస్తే, అలాగే విజయవాడ నగరంలో 20,000 మందికి పైగా హాకర్లు సిఐటి యూనియన్లో ఉన్నారు. ఈ సిఐటి యూనియన్ దాన్ని మీరు చేసే పనికి మేము ఊరుకునేది లేదు. సిఐటిని ఎప్పుడు కూడా మీకు దాని తగ్గట్టుగా సమాధానం చెప్తుంది. సో మీరు అందరూ కూడా మీరు మాతో మాట్లాడండి, మాతో మాట్లాడి జరిగిన విషయం ఏంటనేది మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాని సొల్యూషన్ మీరు ఆలోచించి తర్వాత మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సిఐటిగా మేము భావిస్తున్న పరిస్థితి. మురళి, నా పేరు సిహెచ్ మురళి, నగర కార్యదర్శి హాకర్స్. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలనందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాజీ కార్యదర్శి కమిషనర్ హార్టికల్చర్ చిరంజీవి చౌదరి అన్నారు. సమాజంలో పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా బందర్ రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలనందు వన్ ఎర్త్ వన్ లైఫ్ సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాజీ కార్యదర్శి
కమిషనర్ హార్టికల్చర్ చిరంజీవి చౌదరి పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో పర్యావరణాన్ని సంరక్షించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని, వాతావరణాన్ని కాపాడుకోవాలని చెప్పారు. పర్యావరణాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని సూచించారు. 21 మార్చ్ ఇది మన అందరికీ తెలిసిన ప్రపంచ ఫారెస్ట్రీ డే, వరల్డ్ ఫారెస్ట్రీ డే 21 మార్చ్. ప్రతి సంవత్సరం ఇది మన యుఎన్లో FAO ఆధ్వర్యంలో ఇది ప్రపంచంలో అన్ని ప్లేస్లో జరుగుతూ ఉంది. సో అదే సందర్భంగా ఈరోజు ఈ శ్రీ దుర్గా మల్లేశ్వర్ సిద్ధార్థ్ మహిళా కళాశాల ఇక్కడ వాళ్ళ ప్రిన్సిపల్ అండ్ అదర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్కి ఒక వర్క్షాప్ లాగా ఆర్గనైజ్ చేయటం జరిగింది. అంటే ఈ సందర్భంగా దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మన సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్క సిటిజన్స్కి బాధ్యత ఉంది. మన వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి, చెట్టు నాటాలి, ఉన్న చెట్లు మనం కాపాడుకోవాలి. చెట్లులో రకరకాల జంతువులు ఉంటాయి, అది చాలా మందికి తెలియదు. అంటే ఒక చెట్టు నుంచి మనకు ఎన్నో లక్షల డబ్బు రూపంలో మనం చూసినట్టయితే కొన్ని లక్షల డబ్బుల రూపంలో దీని నుంచి మనకు బెనిఫిట్స్ వస్తుంది. ఒక చెట్టు నాటడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు బతికి మళ్ళీ పెరగాలి, ఉండాలి అంటే అది చాలా టైం తీసుకుంటుంది. చెట్టు నాటడం అంటే మనం చాలా సందర్భంగా మనం నాటుకుంటున్నాం, కానీ మళ్ళీ అది బతికింది బతకలేదు అది ఒక. సో రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రకరకాల శాఖల వాళ్ళు కూడా దీని మీద నమస్కారం. నా పేరు కొమెర అంకారావు, జార్జ్ నిక్నేమ్తో పిలుస్తూ ఉంటారు. నేను పర్యావరణవేత్తగా, పర్యావరణ యోధుడిగా అందరికీ సుపరిచితుడినే. నన్ను ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నాది కారంపూడి గ్రామం. నేను నల్లమల్ల అడవి ప్రాంతంలో అడవుల సంరక్షణ, అడవుల వృద్ధి కొరకు నేనైతే పనిచేస్తూ ఉంటాను. అయితే ఈరోజు ప్రపంచ అడవుల దినోత్సవం. అంటే మనం ఏంటంటే ఈ ఒక్కరోజే కాకుండా ఇక నుంచి మనం ప్రతిరోజు కూడా అడవుల దినోత్సవంగా మనం పనిచేయాలని చెప్పి గుర్తు చేసే రోజు. కాబట్టి మనం దీన్ని ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఈ రోజుని గుర్తు చేసుకొని సంవత్సరం అంతా కూడా 24/7గా మనం చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. అయితే ఈ అడవుల శాతం పెంచే దానిలో భాగంగా మనం మరొక పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏంటంటే సామాజిక అడవులు అంటారు. సామాజిక అడవులు అంటే మనకి పట్టణాలు, గ్రామాలని అడవులుగా తయారు చేసుకునే విధానాన్నే సామాజిక అడవులు అంటారు. దీనిలో ప్రధానంగా మనం కొన్ని వందల చెట్లు చూస్తూ ఉంటాం. మన వందలు మనకి అందుబాటులో ఉన్నా లేకపోయినా కనీసం కొన్నిటినైనా సరే మనం వాటిలో మనం చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక డజన్ చెట్లు మనం తీసుకొని ఈ డజన్ చెట్లని వందల చెట్లుగా మనం నాటితే మనకైతే సామాజిక అడవులు తయారవుతాయి. అయితే ఏంటంటే వేప, అలాగే కానుగ, మేడి, రావి, జువ్వి, నల్లతుమ్మ, తాటి, అలాగే దిరిశన, నిద్రగన్నేరు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సందర్భంగా మా స్టూడెంట్స్కి జార్జి గారిని పరిచయం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయాల పట్ల స్టూడెంట్స్కి అవగాహన ఉండాలి. బికాస్ ఇఫ్ వీ ప్రొటెక్ట్ ద నేచర్, నేచర్ విల్ ప్రొటెక్ట్ అస్. ఈ స్లోగన్ ముందుకు తీసుకెళ్లాలని మాత్రమే ఈరోజు స్టూడెంట్స్లో అవేర్నెస్ కలుగజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసాం. థ్యాంక్ యూ. డే సందర్భంగా మా 1 లైఫ్ టీమ్ని సిద్ధార్థ మహిళా కళాశాల వారు కొలాబరేట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి అడిగారు. సో ఆ సందర్భంగా మేము చేసే కన్నా మేము చెప్పేది మిద్దె తోట వ్యవసాయంతో పరిమితం అవుతుంది కాబట్టి ఇది అంతకన్నా ఎక్కువ విస్తృతిలో చేయాలి అని నల్లమల ఫారెస్ట్లో ఆయన కన్జర్వేటర్గా పనిచేస్తూ నల్లమల ఫారెస్ట్లో ఎక్కువగా సీడ్ బాల్స్ విసరటం కానీ ప్లాస్టిక్ ఏరివేసి రకరకాల కార్యక్రమాలు చేస్తూ యువతని ప్రోత్సహిస్తున్న కొమెర జార్జి గారిని డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ చిరంజీవి చౌదరి గారిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. మనం ఈరోజు ప్రోగ్రాం జరిగింది, ఈరోజు చెప్పేసాము అయిపోయింది అన్నట్టు కాకుండా పేరెంట్స్, స్కూల్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఆ మొక్కలు ఈరోజు మొక్కలు రేపు చెట్లు అవుతాయి. సో అవే మనకి ఆక్సిజన్ ఇస్తాయి. అవి గ్రహించి మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.
ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఆలోచించి అభివృద్ధిని కాక్షించేలా విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ లేదని సిపిఎం నాయకులు దోనపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దోనపూడి కాశీనాథ్, బోయ సత్యబాబు మాట్లాడారు. నగరపాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశం రేపు జరగబోతోందని, వైసీపీ పరిపాలన కాలంలో ఇది 4వ బడ్జెట్ అని అన్నారు. బడ్జెట్ అంకెల గారటికే తప్ప వాస్తవానికి భిన్నంగా నగర భౌతిక పరిస్థితులు, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ చేయనున్నట్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. అయితే నగరపాలక సంస్థ అధికార పక్షం చివరి బడ్జెట్ మరింత తిరోగమనంగా ఉందన్నారు. అంకెలు ఘనం, అభివృద్ధి శూన్యం, సమస్యలు కోకొల్లలు, పరిష్కారాలు జీరో. అభివృద్ధి అని చెప్పనేది ఆమడ దూరంలో నగరం కొనారిల్లిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ఒక రకంగా ఇది పెద్ద మున్సిపాలిటీయా, లేదు ఇది నగరపాలక సంస్థ, తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నటువంటిది. ఈ దృగ్గోచరమైనటువంటి ఈ అంశాన్ని ఎప్పటికి కూడా వైసీపీ కానీ, ఇప్పుడు పాలకులు చేపట్టినటువంటి రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి పాలకులు కానీ నగరం మీద దృష్టి లేకుండా అమరావతి అనేటువంటి పేరుతోనే తప్ప ఈ నగరం పైన, నగరం పట్ల ఇవ్వాల్సినటువంటి నిధుల పట్ల నామమాత్రమైనటువంటి పద్ధతుల్లో దృష్టి సారించడమే దీనికి కారణం అని చెప్పనేది ఈ పాలకులు కావచ్చు, గత పాలకులు కావచ్చు, అంతకుముందున్న ప్రస్తుత పాలకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాస్తవం మాత్రం ఇది. అందుకనే అంకెలు ఘనం, అభివృద్ధి శూన్యం, ఈ బడ్జెట్ తిరోగమన బడ్జెట్ అని చెప్పనని సిపిఎంగా మేము చెప్పదలిచాం. దీని ఆదాయాలకు కనుక పరిశీలించినట్లయితే రెవెన్యూ ఆదాయాలు 2024-25లో 820 కోట్లయితే 2025-26లో 802 కోట్లు కుదించబడింది. క్యాపిటల్ ఆదాయాలు 501 కోట్లయితే 477 కోట్లు. నగరపాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశం రేపు జరగబోతుంది. ఈ బడ్జెట్ వైసీపీ పరిపాలనా కాలంలో 4వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్లో ప్రధానంగా విజయవాడ నగర ప్రజల మీద 4 సంవత్సరాల కాలంలో బడ్జెట్ తీరుదెన్నులు చూస్తే నగర ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలని మోపడమే పనిగానే ఈ పరిపాలన కొనసాగుతూనే ఉంది. ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వైసీపీ ఈ నగరంలో ఉన్న పాలకులకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదు. ఈ బడ్జెట్ ప్రధానంగా 1326 కోట్ల 43 లక్షల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్ 1454 కోట్ల బడ్జెట్. అంటే గతానికి ఇప్పటికీ బడ్జెట్ సైజు తగ్గుతుంది. దేనికి తగ్గుతుంది? ప్రధానంగా విజయవాడ నగరానికి రావాల్సిన క్యాపిటల్ గ్రాంట్లకు సంబంధించి, అంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరానికి రావాల్సిన ముఖ్యమైనటువంటి గ్రాంట్లు సుమారు 1000 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి రావాలి. ఈ 1000 కోట్లని గ్రాంట్లని రప్పించే దాంట్లో గత 4 ఏళ్ల కాలంగా వైసీపీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇక్కడ విజయవాడ నగర ప్రజల మీద మాత్రం ఆస్తి పన్నులు భారాలు భారీగా పెంపుదల చేశారు ఆస్తి విలువ ఆధారంగా. అలాగే నీటి ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. చెత్త పన్నును కూడా విధించి మరి పరిపాలన చెత్తపుట్టలో కలిసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు పిల్లలు వెళ్ళి ఆహ్లాదంగా వెళ్ళే పార్కులు కూడా ఫీజులు పెంచిన పరిస్థితి వైసీపీ పరిపాలనలో చూసాం. అలాగే ట్రేడ్ లైసెన్సుల భారాలు కానీ, ఖాళీ స్థలాల మీద పన్నుల భారాలు కానీ, నిరంతరం భారాల మీద భారాలే. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా మార్చి 23వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము తెలిపారు. ఈ వారోత్సవాలు యువతను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి యువతలో అవగాహన కల్పిస్తామన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని
బాలోత్సవ భవన్లో డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము, కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, సదస్సులు, సేవా కార్యక్రమాలతో పాటు యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. యువతను పట్టుపీడిస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలని కోరారు. అవినీతి, డ్రగ్స్, నిరుద్యోగం అంతం, డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వారోత్సవాలు యువత పెద్ద ఎత్తున పాల్గొని భగత్ సింగ్ స్ఫూర్తిని తీసుకోవాలని కోరారు. మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణ కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, అలాగే రక్తదాన శిబిరాలు, అలాగే సదస్సులు, సేవా కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమాలు చేయబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు యువతను పట్టిపిడుస్తున్న సమస్య డ్రగ్స్. ఈ డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే రోజు రోజుకి నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా కీలకంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా లేవు. అందుకనే ఈరోజు అవినీతి అనేది కూడా ఈరోజు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. అవినీతి అంతం, అలాగే డ్రగ్స్ అంతం, నిరుద్యోగ అంతం, డివైఎఫ్ఐ పంతం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23వ తేదీ నుంచి దాదాపు 6 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ వారోత్సవాల్లో యువతరం పెద్ద ఎత్తున పాల్గొని భగత్ సింగ్ స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి, భగత్ సింగ్ చరిత్రను యూత్లో తీసుకెళ్లిన ఉద్దేశంతో డివైఎఫ్ఐ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో యువత భాగస్వామ్యం కావాలని చెప్పి మేము యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వైరాము, డివైఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ల 94వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించబోతా ఉన్నాం. ఈ వారోత్సవాల్లో యువతని చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, వీటి మీద అవగాహన తీసుకురావడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దాదాపు 23వ తేదీన 94 సంవత్సరాల క్రితం ఏదైతే భగత్ సింగ్ కోరుకున్నాడో, ఈ దేశం సమానత్వ దేశంగా ఉండాలి, లౌకిక దేశంగా ఉండాలి, అదేవిధంగా సామ్యవాద దేశంగా ఉండాలని ఏదైతే భగత్ సింగ్ కలలుగొన్నాడో దానికి అనుగుణంగా, ఆయన సిద్ధాంతానికి అనుగుణంగా డివైఎఫ్ఐ పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు భగత్ సింగ్ ఆశయాలు ముందు తీసుకెళ్లే విధంగా, యువతని చైతన్యపరిచే విధంగా మా కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు యువత బెట్టింగ్ యాప్స్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం బెట్టింగ్ యాప్స్పై ఉక్కుపాదం మోపుతూ ఉంది. దాన్ని ప్రమోట్ చేసిన ప్రముఖులపై కూడా కేసులు నమోదు చేసి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా ఈ వారం రోజుల పాటు వాళ్ళు ఏదైతే త్యాగనిరతి, పోరాట స్ఫూర్తిని యువతలోకి తీసుకెళ్లాలని ఇప్పటికే విజయవాడ నగరంలో, రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో భగత్ సింగ్ బ్లడ్ డోనర్స్ పేరుతో ఎవరికైతే రక్తం అవసరం ఉందో వాళ్ళకి రక్తదానం చేస్తూ ఉన్నాము. ఈ శిబిరాల్ని నడుపుతూ ఉన్నాం. దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని భగత్ సింగ్ వర్ధంతి పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్లాలని చెప్పేసి, వాళ్ళ ఏదైతే త్యాగ నిరుతుందో, ఆ పోరాట స్ఫూర్తి ఉందో దాన్ని యువతలో ప్రతిబింబింపజేయాలనేటువంటి, వాళ్ళు కలలు కన్నటువంటి ఈ సమాజాన్ని ఆ దిశగా తీసుకెళ్లే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించాల్సినటువంటి యువతని దానికి అనుగుణంగా సిద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. డివైఎఫ్ఐ ఇప్పటికే ఆ నాయకుల యొక్క పోరాట స్ఫూర్తితోనే నిరుద్యోగ సమస్య వచ్చు, ఇప్పుడు రాష్ట్రంలో విస్తృతంగా విజృంభిస్తున్నటువంటి గంజాయి, మద్యం, డ్రగ్స్ అనేటువంటి అంశాలపైన ఇప్పటికీ అనేక అవగాహన కార్యక్రమాలు, యువత వాటికి దూరంగా ఉండేదానికి మేము చేయగలిగినటువంటి కృషి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసేది ఏమంటే, యువతకి ముఖ్యమైనటువంటి సమస్యలుగా ఉన్నటువంటి డ్రగ్స్, గంజాయిని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు నిరుద్యోగ సమస్యని ఇప్పటికే 9 నెలలు గావస్తా ఉంది ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతోంది, వెల్లడించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్.
నగరంలో 40 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు నిర్మించాం. మరో 2.95 కోట్ల రూపాయలతో కొండ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేశామని తెలిపిన మేయర్ భాగ్యలక్ష్మి. బీసెంట్ రోడ్లో తొలగించిన చిరు వ్యాపారస్తులకు వారి స్థలాలు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.